తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియా పోస్టులపై వైఎస్ఆర్సీపీ నేతలు నవీన్, చంద్రశేఖర్లపై ఈస్ట్ పిఎస్లో అక్రమ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ అక్రమ కేసులో వైఎస్ఆర్సీపీ నేత నవీన్ రిమాండ్ను అదనపు కోర్టు జడ్జి తిరస్కరించారు. సోషల్ మీడియా కేసులపై సుప్రీంకోర్టు తీర్పు ఉండగా ఎలా రిమాండ్కు పంపిస్తామని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు. 41A నోటీసులు ఇచ్చి పంపించాలని ఆదేశించారు. దీంతో నవీన్, చంద్రశేఖర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించారు. మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ అదుపులోనే ఉంచుకోవడం జరిగింది. ఈరోజు ఏడీఎం దగ్గరికి నవీన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు అడిషనల్ మ్యాజిస్ట్రేట్ గారు అన్నటువంటి మాటలు, ఏం పీపీ గారు మీకు ప్రొసీజర్ తెలీదా, ఇలాంటి బెయిలబుల్ సెక్షన్స్లో నా దగ్గరికి తీసుకురావాలా, మీరు ఎందుకని 41A నోటీస్ ఇవ్వలేదు, పదే పదే నేను ఎందుకు మీకు చెప్పవలసి వస్తోంది అన్న మాటల్ని అనడంతో పోలీస్ శాఖ వారి పైన అధికార పార్టీ ఒత్తిడి ఏ స్థాయికి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వెంటనే అతన్ని ఇంటికి పంపించండి, 41A నోటీస్ కావాలంటే రేపు పొద్దున ఇవ్వండి అని అనడంతో ఇది పూర్తిగా ఒక బూటకపు కేసు అన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం కాబడింది.